పవన్ కళ్యాణ్ గారు తెలంగాణలో పోటీ చేసినప్పుడు 8 చోట్ల పోటీ చేస్తే ఒక్క చోట మాత్రమే డిపాజిట్ వచ్చింది. అలాంటి ఆయన ఇప్పుడు పోటీ చేస్తే గనక ఆయనకు డిపాజిట్లు వస్తాయా రావా అన్నది పక్కన పెడితే ఏదైతే ఆంధ్రాలో కూటమి ప్రభుత్వం ఉందో ఆ కూటమి ప్రభుత్వాన్ని తెలంగాణకు తెచ్చే అవకాశం ఉంది. ఇవి నడుస్తున్నాయి అని తీసుకొచ్చే ఆలోచన నడుస్తుంది అనేసి కొంతమంది చెప్తున్నారు. దీన్ని మనం ఎలా చూడొచ్చు? కాదు, ఆంధ్రాలో ఉన్న కూటమి ప్రభుత్వం ఎందుకు వస్తుంది? ఇప్పుడు ఆంధ్రాలో ఉన్న కూటమి ప్రభుత్వం ఎట్లా వస్తుంది? బహుశా మీ ఉద్దేశం బీజేపీ, టీడీపీ, తర్వాత జనసేన ఈ మూడు కలిసి పోటీ చేసి ఇక్కడ ప్రభుత్వాన్ని తేవాలనుకుంటున్నారు అనుకుందాం ఉదాహరణకు. ఇక్కడ బీజేపీ తరపున ఎవరున్నారు? బండి సంజయో, కిషన్ రెడ్డో వీళ్ళే ఉన్నారు. ఏమైనా ఆంధ్రాలో వచ్చి పరిపాలన చేస్తారా? లేదు కదా. బీజేపీ కూటమి వస్తే అధికారంలోకి ఎవరు వస్తారు? ఎవరు ముఖ్యమంత్రి అవుతారు? మీకు బండి సంజయ్ అవుతాడేమో, లేకపోతే కిషన్ రెడ్డి అవుతాడేమో, లేకపోతే ఈటెల రాజేంద్ర అవుతాడేమో. అంతేనా కాదా? పవన్ కళ్యాణ్ అవుతాడా, లోకేష్ అవుతాడా? ఎవరైతారు? ఎవరు అవ్వరు కదా. వీళ్ళు అవుతారేమో. అంటే నీకు కాంగ్రెస్ పార్టీకి మాత్రం అధిష్టానం ఢిల్లీలో ఉండొచ్చు, ఇక్కడ వీళ్ళు మోచేతి నీళ్ళు తాగుతూ ఇక్కడ పరిపాలన చేయొచ్చు. అదేదో పక్క రాష్ట్రంలో ఉండే పవన్ కళ్యాణ్, చంద్రబాబు వీళ్ళకి సంబంధించిన పార్టీ ఇక్కడ మనుగడ సాగించద్దు. ఇప్పుడు ఏమన్నా కొత్తగా వస్తున్నారా? కొత్తగా లేదు కదా. అసలు తెలుగుదేశం పార్టీ ఇక్కడ 1983 నుంచి ఉంది. తెలుగుదేశం పార్టీ ఉన్నది కదా. పటేలు పట్వారీ వ్యవస్థను రద్దు చేసింది ఎవరు? దొరల అహంకారాన్ని రద్దు చేసింది ఎవరు? ఎన్టీ రామారావు గారు. ఎన్టీ రామారావు గారు మీ ఇంత అద్భుతమైన ఫలితాలు తీసుకొచ్చినందుకే కదా తెలంగాణ ప్రజలు బ్రహ్మరథం పెడతారు ఎన్టీఆర్కి. బీసీలకు ఆత్మ గౌరవాన్ని నిలిపింది ఎవరు? ఎన్టీఆర్ గారే కదా. తెలుగుదేశం పార్టీ అంటే బీసీల పార్టీ అంటారు. తెలంగాణలో ఉండే బీసీలే అత్యధికం. ఆంధ్రప్రదేశ్ కంటే తెలంగాణలో ఉండే బీసీల్లోనే తెలుగుదేశం పార్టీకి ఆదరణ. ఇవాల్టికి నూక్ అండ్ కార్నర్ వెళ్తే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఉన్నారు, కానీ పార్టీ యాక్టివ్గా లేదంతే. ఇవాల్టికి తెలుగుదేశం పార్టీ మళ్ళీ వస్తే మళ్ళీ తెలుగుదేశం పార్టీతో నడవటానికి రెడీగా ఉన్నారు. కానీ ఈ తెలంగాణ వాదం పేరుతో తెలుగుదేశం పార్టీని ఇక్కడ ఉండకుండా చేయాలనే దాంతో చేశారు, విజయవంతంగా చేశారు. కానీ పవన్ కళ్యాణ్ గారు అట్లా తెలుగుదేశం పార్టీ లాగా పవన్ కళ్యాణ్ గారు అంత యాక్టివ్గా లేరు. అంటే యాక్టివ్ అంటే ఉద్యమ సమయంలో అంత యాక్టివ్గా లేరు. ఉద్యమ సమయంలో చంద్రబాబు నాయుడు గారు నాది 2 కళ్ళు అని చెప్పేసి నిర్ణయం తీసుకోలేదు, జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకోలేదు. కాబట్టి వాళ్ళ మీద కొంత కోపం ఉండొచ్చు ఎవరికైనా. కానీ పవన్ కళ్యాణ్ మీద ఎందుకు కోపం ఉంటుంది? పవన్ కళ్యాణ్ ఏ రోజు వద్దని చెప్పలా, ఇంకోటి చెప్పలే, ఏ మాట మాట్లాడలేదు. కాబట్టి పవన్ కళ్యాణ్ మీద వ్యతిరేకత ఉండే అవకాశం లేదు. ఇవాళ కూటమి ప్రభుత్వం ఇక్కడ ఏర్పడితే ముఖ్యమంత్రి తెలంగాణ వాళ్ళే అవుతారు, కానీ వేరే వాళ్ళు ఎవరుగా అవని. ముఖ్యమంత్రి మంచిగా పరిపాలన చేసేవాడు ఎవడైతే ఏంటి? ఇప్పుడు సృజనాకి మంచి జరుగుతుందంటే కిషన్ రెడ్డి అయితే ఏంటి, బండి సంజయ్ అయితే ఏంటి, రేవంత్ రెడ్డి అయితే ఏంటి, కేటీఆర్ అయితే ఏంటి? అంతేనా కాదమ్మా? నీకు మంచి జరగాలి. నీకు మంచి జరగనప్పుడు కేసీఆర్ అయితే కూడా ఏం ఉపయోగం నీకు? కేసీఆర్ ఈ రాష్ట్రానికి తెలంగాణ తేవడంలో కీలక పాత్ర పోషించాడు. అయితే ఏంటి? నీకు మంచి జరగనప్పుడు, నీకు అవకాశాలు, ఉపాధి అవకాశాలు లేనప్పుడు, నీకు తినటానికి నీకు సరిగా అందుబాటులో నీకు తిండి గింజలు కూడా ఏర్పాటు చేయలేనప్పుడు ఇక ఎవరుంటే ఏంటి ప్రయోజనం? కాబట్టి అవన్నీ కూడా భయంతో మాట్లాడే మాటలు తప్ప అట్లాంటి పరిస్థితి ఏముండవు. కాకపోతే ఈరోజు కాకపోతే రేపు వచ్చే అవకాశం ఉంటుంది డెఫినెట్గా. ప్రజలు ఎక్కడి నుంచైనా, ఎక్కడైనా ఆప్ ఉంది, ఆప్కి ఇక్కడ కార్యవర్గం లేదా? ఎక్కడో కేజ్రీవాల్, ఇక్కడ ఆప్ వాళ్ళు కూడా పోటీ చేస్తున్నారు. సో అటువంటిప్పుడు పవన్ కళ్యాణ్ వస్తే వాళ్ళందరిని ఎందుకు వ్యతిరేకించరు? పవన్ కళ్యాణ్ ఎందుకు వ్యతిరేకిస్తాడు? భయం. పవన్ కళ్యాణ్ అంటే భయం. వస్తాడరా ఇటు నిజాయితీ పరుడు, మనలాగా అధికార యావ లేదు, మనలాగా దోచుకోవడాలు లేవు, మనలాగా పంచుకోవడాలు లేవు, మనలాగా కబ్జాలు లేవు, మనలాగా నేర చరిత్ర లేదు, మనలాగా కుట్రపూరిత రాజకీయం అసలే చేయడు, నిజాయితీగా ఉంటాడు, నిబద్ధతతో ఉంటాడు, ప్రజల కోసం బతుకుతాడు. ఇలాంటోడు వస్తే మనలాంటోడు ఎక్కడ బతుకుతాం రాబ్బా అని భయం. అంతే తప్ప పవన్ కళ్యాణ్ అంటే ఇంక వేరే రీజన్ ఏముంటుందమ్మా? అంటే ఇప్పుడు ఏదైతే పవన్ కళ్యాణ్ గారు తెలంగాణని అయ్యజాగిరా అనే మాట అన్న తర్వాత, ఆ ప్రెస్ మీట్ తర్వాత కొంతమంది మన తెలంగాణ వాళ్ళు ఆంధ్రాకి వెళ్ళి ఇక్కడ పవన్ కళ్యాణ్ పాలన ఎలా ఉంది అనేసి అంటే, ఇక్కడ ఏం చేయలేదమ్మా, అక్కడికి వచ్చి ఎలా పోటీ చేస్తాడు అనేసి మాట్లాడడం జరుగుతుంది. మనం దీన్ని ఎలా చూడొచ్చు? మనం ఎవరు చెప్పారు? నేను ఇందాకే ఒక వీడియో చూసి వచ్చాను. ఆంధ్రప్రదేశ్లో ఎవరో గొట్టం గోవిందాలు ఎవరో అంటే ఎట్లా ఉంటుందంటే పరిస్థితి, 10 మంది ఉంటారు, 10 మందిలో 2-3 వైసీపీ వాళ్ళు ఉంటారు. మీరు వెళ్ళి వైసీపీ వాళ్ళని అడిగితే ఏం చెప్తాడు? బాగలేదనే చెప్తాడు కదా. కానీ మెజారిటీ ప్రజల ఒపీనియన్ తీసుకోవాలి. ఇవాళ మీరు అవి దృష్టిలో పెట్టుకుంటారా? దేశంలో రూరల్ పంచాయతీరాజ్, రూరల్
శాఖ ఇవాళ నెంబర్ 1 పొజిషన్లో వచ్చింది. ఇది నేను చెప్తున్నది కాదు, జాతీయ గణాంకాలు. వరుసగా అవార్డుల మీద అవార్డులు వచ్చినాయి. నేను చెప్తుంది కాదు, జాతీయ గణాంకాలు. పవన్ కళ్యాణ్ శాఖలో ఉండే ఏపీ శాట్ అంటే సోషల్ ఆడిట్ సంస్థ దేశంలో నెంబర్ 1గా నిలిచింది, దేశానికి ఆదర్శంగా నిలిచింది. అది నేను చెప్తున్నది కాదు, వాళ్ళు చెప్తున్నది. ఇవాళ మీరెళ్ళి చూడండి, పవన్ కళ్యాణ్ గారు శాఖలో ఎన్నో అవార్డులు వచ్చినాయి చూడండి. అదే రూరల్ డెవలప్మెంట్ తెలంగాణలో చూడండి, మరి ఎన్ని అవార్డులు వచ్చినాయి చూడండి. ఎవరు పరిపాలన బాగా చేస్తున్నారు? పవనేగా. ఎవరో మాట్లాడింది మీరు దృష్టిలో పెట్టుకుంటారా? కేంద్ర ప్రభుత్వం మీరు నెంబర్ 1 అని చెప్పి ఇచ్చింది దృష్టిలో పెట్టుకుంటారా? అవునా కదా? పిఠాపురం నియోజకవర్గంలో ఆయన 10th క్లాసులో 580 పైన వచ్చిన వాళ్ళకి దాదాపు కొన్ని పదుల సంఖ్యలో, నాకు నంబర్ గుర్తులేదు, వాళ్ళందరినీ ఉచితంగా చదివిస్తున్నారు. ఎంతమంది తెలంగాణ ఎమ్మెల్యేలు చదివిస్తున్నారు? ఆయనకు వచ్చిన జీతం డబ్బులు 45 మంది అనాథలకు ప్రతి నెల 5,000 రూపాయలు చొప్పున ఇస్తున్నారు. ఎంతమంది తెలంగాణలో ఆ రకంగా చేస్తున్నారు? ఆయన సొంత డబ్బు వరదలు వచ్చినప్పుడు మునిగిపోయిన ప్రతి పంచాయతీకి 1,00,000 రూపాయలు ఇచ్చారు. ఎంతమంది నాయకులు ఈ రకంగా ఇస్తున్నారు? కంపేర్ సవాల్ చేసుకోవచ్చు, కంపేర్ చేసుకోవచ్చు. సిగ్గుపోద్ది తెలుసా? సిగ్గుపోద్ది ఇక్కడ ఉండే కొంతమంది నాయకులకు. ఇక్కడే కాదు, ఎక్కడైనా. ఆంధ్రప్రదేశ్లో కూడా మరి ఎంతమంది ఎమ్మెల్యేలు ఇచ్చాడు? నేను తెలంగాణ ఒక్కదే చెప్పట్లేదు మా, ఆంధ్రప్రదేశ్లో ఎంతమంది నాయకులు ఇచ్చారు, దేశంలో ఎంతమంది నాయకులు ఇచ్చారు నేను కంపేర్ చేయమంటున్నా. ఆంధ్రప్రదేశే కాదు, తెలంగాణ, దేశంలో ఎంతమంది నాయకులు ఈ రకంగా పవన్ కళ్యాణ్ లాగా తన జీతాన్ని అనాథ పిల్లలకు ప్రతి నెల 5,000 రూపాయలు ఎంతమంది ఇస్తున్నారు? తన సొంత సంపాదన నుంచి ఇచ్చాడు. కౌలు రైతులకు అధికారంలో లేనప్పుడే 3,000 మంది కౌలు రైతులకు ఆయన పరిహారం ఇచ్చాడు. చనిపోతే కౌలు రైతులు వాళ్ళ ఇళ్ళకెళ్ళి డబ్బులు ఇచ్చాడు, 1,00,000 రూపాయలు. ఎంతమంది, ఏ నాయకుడు ఇచ్చాడు? అంటే నేను అడుగుతున్న తెలంగాణ నాయకులు ఎవరో అంటున్నారు కదా, వాళ్ళని అడుగుతున్నా. సో వాళ్ళు చెప్పాలి, ఎస్ పవన్ కళ్యాణ్ కంటే మేము బెటర్, మీకెందుకు పవన్ కళ్యాణ్ అని ప్రజలకు చెప్తే ప్రజలు అంగీకరిస్తారు. మీరు అట్లాంటి కంపారిజన్కి వెళ్తే ప్రజలకి వాస్తవాలు తెలిసిపోతాయి. వాస్తవాలు తెలిసిపోయి, అరే పవన్ కళ్యాణ్ ఇంత మంచిగా చేస్తుంటే పవన్ కళ్యాణ్ రా మీరు అడ్డుకునేది, మాకు పవన్ కళ్యాణ్ కావాలంటారు. సో అంత గొప్ప పనులు చేస్తున్నారు. సో ఇక్కడ అంటే ఇంతకుముందు కూడా చెప్పానమ్మా నేను, 70 ఏళ్ళు అయింది స్వతంత్రం వచ్చి, కొన్ని గ్రామాల్లో కరెంట్ లేదు. మరి ఎందుకు? పెద్ద పెద్ద నాయకులు చేశారు కదా. నేను ఆంధ్రప్రదేశ్ నాయకులను కూడా అంటున్నా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చేయలేదా? పెద్ద పెద్ద నాయకులు చేశారు. మరి కనీసం వాళ్ళకి ఊర్లో కరెంటు లేకపోతే నువ్వు మాత్రం ఏసీలు వేసుకొని ఉంటావు, కరెంటు లేదు పాపం, గుడ్డి దీపాల్లో బతుకుతా ఉన్నారే, వాళ్ళ బాధ పట్టదా నీకు? మరి ఎందుకు 70 ఏళ్ళుగా వాళ్ళు ఎందుకు చీకట్లో మగ్గిపోయారు? బాధనే కదా. మరి పవన్ కళ్యాణ్ వచ్చినాకే ఎందుకు చేశాడు వాళ్ళకి? మీరు తోపులు చాలామంది ఉన్నారు కదా, వాళ్ళు చేయొచ్చు కదా. పోనీ పవన్ కళ్యాణ్ గారికి ఓట్లేసే వాళ్ళు జగన్మోహన్ రెడ్డికి ఓట్లేసే వాళ్ళంతా, అంటే ఆ వర్గం అంతా జగన్మోహన్ రెడ్డికి ఓట్లేశారు ఇప్పటి వరకు చరిత్రలో. మరి వాళ్ళకి ఎందుకు చేయాలి? డోలీ మోతలు, ఆడపిల్ల కదమ్మా, నీకు తెలుస్తుంది. ఎవరికైనా బాగాలేకపోతే, బాలింత నొప్పులు వస్తే ఇలా డోలీలో కట్టుకొని హాస్పిటల్కి నడిచి వెళ్ళాలి, సరిగ్గా రోడ్డు ఉండదు. అలాంటి స్థితి వాళ్ళది. కనీసం చావు పుట్టుకలకు కూడా వాళ్ళకి సమాజంతో సంబంధం ఉండదు. అలాంటి వాళ్ళందరికీ 1000 కోట్లు పెట్టి రోడ్లు వేయించాడు. మరే ఇంతకాలం 70 ఏళ్ళుగా అందరు పరిపాలించారుగా. నేను ఆంధ్రప్రదేశ్ నాయకులను కూడా అడుగుతున్నామ్మా, ఎవరిని కాదు, ఒక్క నాయకుడిని అంటల్లా, తెలంగాణ నాయకులను కూడా అంటల్లా, నేను అందరికి చెప్తున్నా, నువ్వు కంపేర్ చేసే ఒకటి చెప్తున్నా. మరి అందరూ మరి వాళ్ళకి హృదయం లేదా? అయ్యో ఒకటి మనం హాయిగా మన కార్లలో బైకుల్లో తిరుగుతూ ఉన్నామే, ఇట్లా మనం పెట్రోల్ ధర పెరిగినా హ్యాపీగా పెట్రోల్ డీజిల్ కొట్టించుకొని తిరుగుతాం. వాళ్ళకి కనీసం నడవటానికి సరైన దారి లేదే, వాళ్ళ గురించి పట్టదా ఎవరికి? సో ఇలాంటివన్నీ పవన్ కళ్యాణ్ ఎందుకు చేయగలిగాడు సృజన? ఎందుకు చేయగలిగాడంటే ఆయన ప్రజల బాధని ఇక్కడ తీసుకుంటాడు, ఇక్కడ కాదు ఇక్కడికి తీసుకుంటాడు. వాళ్ళ పెద్ద సినిమా ఒక రకంగా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారు లాంటి నాయకులు ఉంటే పెద్ద సినిమాలు కూడా వచ్చే అవసరం లేదు. ఎందుకంటే పెద్ద సినిమాలో వాళ్ళు ఊరి గుర్తింపు కోసం పోరాడతాడు. ఓ సందర్భంలో వెళ్ళి, అయ్యా మాకు కనీసం రవాణా సౌకర్యం లేదయ్యా, 1800 మంది ఉన్నాము అని అంటే 1800 మందికి ఓటు ఉండదు. ఓటు లేనోడు కోసం ఎందుకు చేయాలి అని అనుకుంటాడు. అలాంటి దేశం మంది. ఇలాంటి దేశంలో మరి పవన్ కళ్యాణ్ గారు లాంటి నాయకుడు ఉండడం అనేది అవసరమే కదా సమాజానికి. సో అట్లా కంపేర్ చేసుకొని ఏదో కుక్డ్ స్టోరీస్ వేసి ఆయన ఇక్కడే ఏం చేయలేదనే దానికి వాళ్ళకి ఏం తెలుసు కాబట్టి. సో జాతీయ నివేదికలు చూడాలి సృజన. జాతీయ నివేదికలు చూసి గతంలో ఆంధ్రప్రదేశ్లో పనిచేసిన నాయకులు
రూరల్ డెవలప్మెంట్ మినిస్టర్గా ఉండే నాయకులు గతంలో 2024 మునుపు 24వ ప్లేస్లో ఉండేది ఆంధ్రప్రదేశ్, 24th ప్లేస్. మరి ఇప్పుడు 1వ ప్లేస్కి వచ్చింది. ఆ నాయకులు కూడా సిగ్గుపడాలిగా. అట్ ద సేమ్ టైం తెలంగాణలో కూడా ఎంతమంది రూరల్ డెవలప్మెంట్ మినిస్టర్లు ఆ స్థాయికి నెంబర్ 1 స్థాయికి తెచ్చారు, ఎన్ని అవార్డులు తెచ్చారు. కంపేర్ చేసుకుంటే తెలంగాణ ప్రజలు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు ఇక్కడికి కావాలి, ఆయన పార్టీ కావాలని అంటారు. అందుకోసం ఓపెన్గా కంపేర్ చేయరు. ఏదో చిన్న యూట్యూబ్ ఛానల్స్ పంపించి ఎవరో నెగిటివ్ బైట్స్ తీసుకొని, మనకు తెలియదేంటి నువ్వు మీడియాలో లేవా నేను మీడియాలో లేనా, నెగిటివ్ బైట్స్ తీసుకొచ్చి ప్రసారం చేస్తుంటారు. సో నిజమే అనుకొని కొంతమంది అనుకుంటారు. ఆంధ్రప్రదేశ్లో పరిస్థితులు తెలియని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు అబ్బో నిజమేగామా అని అనుకుంటారు. అది కాబట్టి పవన్ కళ్యాణ్ ఎవరు కంపేర్ చేయలేరు. ఆయన వ్యక్తిత్వంతో కంపేర్ చేయలేరు, ఆయన పరిపాలనతో కంపేర్ చేయలేరు. డెఫినెట్గా ఆయన లాంటి నాయకుడు దేశంలో ఆయన ఒక్కడే ఉంటాడు. అలాంటి నాయకులు ఆయన స్ఫూర్తితో 10 మంది 100 మంది పుడితే సమాజం ఇంకా చాలా ముందుకెళ్తుంది. పవన్ కళ్యాణ్ గారు వందే మాత్రం జనగణమన పాడని పరిస్థితికి వస్తుంది అనేసి చెప్పడం జరిగింది. మరి దీన్ని మనం ఎలా చూడొచ్చు అనేసి అని అంటారు? వచ్చింది కదమ్మా. తెలంగాణ అసెంబ్లీలో పాడినారా ఎంఐఎం వాళ్ళు? పాడలేదు కదా. వందే మాత్రం జనగణమన పాడమంటే పాడారా? పాడట్లేదు కదా. మేము పాడమంటే ఏం చేశారు? గవర్నమెంట్ ఏమైనా చేసిందా? లేదు. కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది? సమైక్యవాదులు, ఎంఐఎం వాళ్ళు సమైక్యవాదులు, సమైక్యంగా ఉంటామన్నారు. లేదంటే రాయల్ తెలంగాణ చేయమన్నారు, తెలంగాణకి వ్యతిరేకమన్నారు. ఏమన్నా చేస్తున్నారా? వాళ్ళతో అంటగాగుతున్నారే. బీఆర్ఎస్ అంటగాగింది, ఇప్పుడు కాంగ్రెస్ అంటగాగుతుంది. మేము పాడం వండితే మాత్రం జనగణమని అంటున్నారు, అసెంబ్లీలో అన్నారు. మనల్ని ఏమైనా చేయగలుగుతున్నారా? కాంగ్రెస్ ఏం చేయలేకపోయింది, బీఆర్ఎస్ ఏం చేయలేకపోయింది. ఇది వాళ్ళ నిజస్వరూపం. పవన్ కళ్యాణ్ గారు చెప్పింది నిజమే కదా. నీకు జాతీయవాద అయితే, నువ్వు దేశం అంటే నీకు భక్తి ఉంటే ఆ 2 పాడాలి. దేశభక్తి, ఈ దేశభక్తి ఈ 2 ఉంటేనే పాడాలా అంటే దేశం కోసం జాతీయ గీతం ఉంటుంది. స్పోర్ట్స్ జరుగుతూ ఉంటుందమ్మా. స్పోర్ట్స్ జరిగేటప్పుడు ఏం చేస్తారమ్మా? స్టార్టింగ్లో వాళ్ళ జాతీయ గీతాన్ని వేస్తారా? నేను జాతీయ గీతం పాడనంటే నువ్వు జాతీయవాదివి కాదుగా, ఈ దేశంలో నువ్వు ఎందుకుంటున్నావు? అలాంటి వాళ్ళు ఉన్న ఎంఐఎంని భుజాన్ని వేసుకొని మోస్తున్నారు. వాళ్ళకి ఎక్కడుందమ్మా పవన్ కళ్యాణ్ ప్రశ్నించే హక్కు? అంటే ఇంకో మాట కూడా వినిపిస్తుంది, పవన్ కళ్యాణ్ గారు రేవంత్ రెడ్డికి సపోర్ట్ చేయడం అనేది, రేవంత్ రెడ్డి గారు మళ్ళీ టీడీపీకి వెళ్ళే ఆలోచన ఉంది అనేసి కొన్ని వార్తలు అయితే బయటికి రావడం జరుగుతుంది. దీన్ని మనం ఎలా చూడొచ్చు? రేవంత్ రెడ్డి ఎక్కడో ఎదిగిపోయాడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి మళ్ళీ టీడీపీని మోయాల్సిన అవసరం లేదు. రేవంత్ రెడ్డే సొంతంగా పార్టీ పెట్టినా నువ్వు ఆశ్చర్యపోక్కర్లా. రేవంత్ రెడ్డి ఆల్రెడీ పైకి వెళ్ళిపోయాడు, చాలా పైకి వెళ్ళిపోయాడు. చాలా స్పష్టంగా చెప్పాడు, 10 ఏళ్ళు ఉంటా, ముఖ్యమంత్రిగా ఉంటా, ఆ తర్వాత జాతీయ రాజకీయాల్లోకి వెళ్తా, నాకు అవసరం లేదు ఇక ముఖ్యమంత్రిగా ఉండనని చెప్పాడు. చాలా స్పష్టంగా చెప్పాడు. 10 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీలో ఉంటా, నెక్స్ట్ మళ్ళీ నేనే గెలుస్తా, నేనే ముఖ్యమంత్రి అవుతా అన్నాడు. ఏమన్నా మనకి అడిగితే నువ్వు బీజేపీలోకి వెళ్తాడని అడిగితే అర్థం ఉంది, కానీ తెలుగుదేశంలోకి ఎందుకు వెళ్తా అంటే ఇంతకుముందు బీజేపీలోకి కూడా వెళ్ళడు. ఏమన్నా కాంగ్రెస్ పార్టీ నెక్స్ట్ 2028లో గెలిచిన తర్వాత కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డిని కాదని వేరే వాళ్ళని ముఖ్యమంత్రి చేస్తారంటే అప్పుడు వెళ్తాడు ఖచ్చితంగా. అప్పుడు పార్టీ నిలువునా చీల్చిపడేస్తాడు, బీజేపీలో మద్దతు తీసుకుంటాడు, సొంతంగా ముఖ్యమంత్రి అవుతాడు. ఆ స్థాయికి వెళ్ళిపోయాడు ఆయన. ఆయనే ఇప్పుడు చంద్రబాబు నాయుడు మాటలో, పవన్ కళ్యాణ్ మాటలో వినాల్సిన స్థాయిలో లేడు ఆయన. ఆయన వేరే రేంజ్లోకి ఎదిగిపోయాడు ఆయన. సో ఆయన ఇప్పుడు శాసిస్తున్నాడు. ఒకప్పుడు రాజశేఖర రెడ్డి ఎట్లా శాసించాడు పార్టీని, అట్లా శాసించే స్థాయికి వెళ్ళిపోయాడు. యాచించే స్థాయి నుంచి శాసించే స్థాయికి ఎదిగిన నాయకుడు రేవంత్ రెడ్డి. వెరీ డైనమిక్ లీడర్. ఆయన రాజకీయాలు చేయొచ్చు, కానీ వెరీ డైనమిక్ లీడర్. ఇవాళ కాంగ్రెస్ పార్టీలో ఎంతోమంది కురువృద్ధులు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలో పుట్టినప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నోళ్ళు ఉన్నారు. ఒక ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి తెలుగుదేశం పార్టీలో చేరి అక్కడి నుంచి మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి వచ్చి కాంగ్రెస్ పార్టీలో అధ్యక్షుడై అక్కడి నుంచి కాంగ్రెస్ పార్టీని గెలిపించి ముఖ్యమంత్రి అయ్యాడు. 10 ఏళ్లలో మొత్తం చరిత్రను తిరగరాశాడు. సో ఆయన వేరే లెవెల్. సో ఆయన ఇప్పుడు తెలుగుదేశం పార్టీ తరపున, ఇంకో పార్టీ తరపున ఆయన పోటీ చేయక్కర్లా. ఆయన అనుకుంటే ఇప్పటికిప్పుడు పార్టీని చేర్చగలిగిన సామర్థ్యం ఉన్న వ్యక్తి ఆయన. కాబట్టి ఆ రకమైన పరిస్థితులు ఏం లేవు. రేవంత్ రెడ్డి తెలుగుదేశం పార్టీతో సఖ్యతగా ఉంటాడా, జనసేన పార్టీతో సఖ్యతగా ఉంటాడా? ఉండాల్సిన అవసరం ఆయనకి లేదు. ఆయన ఎదిగిపోయాడు. ఒకప్పుడు ఎప్పుడైనా ఆయన చిన్న స్థాయిలో ఉండి నాకు వాళ్ళు కావాలి వీళ్ళు కావాలని చూడాలి, కానీ ఆయన వేరే స్థాయి. ఫైనల్గా జనసేన పార్టీ తెలంగాణలో తన పాగా చూపిస్తుంది అంటారా? ఓపెన్ చేశారు, అందరూ ఆహ్వానిస్తున్నారు. కొందరు ద్వేషంతో ఆహ్వానిస్తున్నారు, కొందరు ప్రేమతో ఆహ్వానిస్తున్నారు. మొత్తం మీద పవన్ కళ్యాణ్ గారిని అనవసరంగా గెలికారు. ఆయన ఖచ్చితంగా ఆయన గెలికినప్పుడు ఆయన ప్రేమ ఏంటో చూపించుకుంటానని చెప్పాడు కదా. తెలంగాణ పట్ల నాకున్న ప్రేమ ఏంటి, నా నిబద్ధత ఏంటి, నేను ఎక్కువ ప్రేమిస్తానా తెలంగాణ ప్రజల్ని, మీరు ఎక్కువ ప్రేమిస్తారా, నేను తేల్చుకుంటాను, నేను వస్తాను,
రంగంలోకి అని చెప్పాడు కదా, డెఫినెట్గా వస్తాడు. ఓడిపోవచ్చేమో 2028లో, 2033లో కూడా ఓడిపోవచ్చేమో, కనీసం 2038కైనా మళ్ళీ జనసేన పార్టీ తెలంగాణలో పాగా వేస్తుంది డెఫినెట్గా. ఎందుకంటే మీరు చూసే 2019లో ఏం జరిగింది, 2 స్థానాల పొడిచి 2 స్థానాలు ఓడిపోయాడు. అలాంటి వ్యక్తి మళ్ళీ ఎవరైనా ఊహిస్తారా? రాజకీయాల్లో ఉన్నాడు, నిలబడ్డాడు, కలబడ్డాడు, చివరికి దేశం గర్వించదగిన విధంగా 100% స్ట్రైక్ రేటుతో గెలిచి దేశం ఆయన వైపు చూసేలా చేసుకున్నాడు. సో గెలుపోటములు ఉంటాయి డెఫినెట్గా. పార్టీ కొత్తల్లో ఓడిపోవచ్చు, కానీ ఏదో ఒక రోజు ఖచ్చితంగా తెలంగాణలో జనసేన జెండా ఎగురుతుంది. అది రాసి పెట్టుకోండి ఇవాళ మీరు, ఆ రోజు నన్ను అడగండి. ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా, నమస్తే.